పశ్చిమ ప్రాంతానికి ఇచ్చిన మాట తప్పకుండా అవకాశం వచ్చిన సమయంలో మార్కాపురం జిల్లా కేంద్రంగా ప్రకటించడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారని శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు మార్కాపురం జిల్లా కేంద్రం అయ్యేందుకు పోరాడిన పోరాట కమిటీ నాయకులను, పోరాటంలో పాల్గొన్న పలువురిని శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి ఎమ్మడి కాశీనాథులు శాలువతో సత్కరించి అభినందించారు. అదేవిధంగా పలువురు వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలు ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డిని మరియు ఎమ్మడి కాశీనాథ్, పివి కృష్ణారావులను అభినందిస్తూ శాలువతో సత్కరించారు. ఇచ్చిన మాట మరవకుండా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా కృషి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని గౌరవిస్తూ చంద్రన్న మార్కాపురం జిల్లాగా ప్రకటించాలని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ మార్కాపురం జిల్లా కేంద్రం కావడం వలన యువతకు మేలు జరుగుతుందని, రాబో తరాలు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని, సుదూర ప్రాంతాల నుండి జిల్లా కేంద్రం అయిన ఒంగోలుకు వెళ్లాలంటే ఎంతో వ్యయ ప్రయాసాలకు కూడిన సంగతిని, అటువంటి తరుణంలో మనకు మార్కాపురం జిల్లా కేంద్రం కావడం మరింత ఆనందాన్ని నింపే విషయమని, భగవంతుడు ప్రసాదించిన పునర్జన్మను సార్థకం చేసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన అవకాశాన్ని సార్థకం చేసుకుంటూ ప్రజల తరపున కోరిన మార్కాపురం జిల్లాని ప్రసాదించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. పశ్చిమ ప్రాంత వెలుగొండ ప్రాజెక్టు సైతం కూటమి ప్రభుత్వమే పూర్తి చేస్తుందని అన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యంకు ధోరణి వల్లే ఈ ప్రాంతం నష్టపోయిందని, పూర్తికాని వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేశామని, నిర్వాసితులను అడ్డుకొని మరి ప్రాజెక్టును జాతికి అంకితం ఇచ్చిన తెరచాటు ముఖ్యమంత్రి ఇప్పటికైనా కళ్లు తెరిచి పాలన విధానాన్ని తెలుసుకోవాలని, విజనరీ ఉన్న నాయకుడు చంద్రబాబుని, జిల్లా సాధన కోసం సహకరించిన ప్రధానమంత్రి మోదీకి, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, యువ నాయకుడు నారా లోకేష్ బాబుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, ప్రాంత మంత్రులకు, ఎమ్మెల్యేలకు జిల్లా సాధన కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి ఎమ్మడి కాశీనాథ్, బీజేపీ సీనియర్ నాయకులు పివి కృష్ణారావు, కూటమి నాయకులు, కార్యకర్తలు, వ్యాపారవేత్తలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ ఉపాధ్యాయ పలు సంఘాల ప్రతినిధులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని అత్యంత కష్ట సాధ్యమని చెప్పి ఆ రోజు ఆ ప్రభుత్వం ఎగ్గొట్టినటువంటి జిల్లాని ఈ రోజు ఇది అనితర సాధ్యము అని చెప్పి చేసి చూపిస్తామని చెప్పి దీన్ని మంత్రుల కమిటీలు, సబ్ కమిటీలు వేసుకొని 1కి 10 సార్లు అధ్యయనం చేసి ఈరోజు జిల్లాగా ప్రకటించుకోవటం మన అందరి అదృష్టంగా మనం భావించాలి. ఏప్రిల్ 20వ తారీఖున ఏదైతే జిల్లా చేస్తానని మాట ఇచ్చాడో ఆ మాట కట్టుబడి జిల్లా అనౌన్స్మెంట్ చేశారో ఆ మహానుభావుడి జన్మదినాన్ని మా ప్రాంత ప్రజలందరం కూడా పండుగలా జరుపుకుంటామని కూడా వాగ్దానం చేస్తా ఉన్నాం. ఎందుకంటే మా పిల్లల భవిష్యత్తు ఏంటో మాకు కళ్ళకు కనపడతా ఉంది. మా ప్రాంత ప్రజల యొక్క ఇబ్బందులు ఏంటో మా కళ్ళారా చూసాం. గతంలో మేము ఏం రకమైనటువంటి కష్టాలు, ఇబ్బందులు అనుభవించామో అవి కళ్ళారా చూసాం. ఇన్ని ఇబ్బందులు, ఇన్ని కష్టాలు, ఇన్ని రకాల ప్రకృతి వైపరీత్యాలు, ఇవన్నీ ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఆటుపోట్లను తట్టుకొని నిలబడ్డటువంటి ఈ ప్రాంత ప్రజలకి మంచి ఏంటో, ఈ ప్రాంత ప్రజలకి ఆ యొక్క జిల్లా యొక్క స్వీట్నెస్ ఏంటో త్వరలో తెలుస్తుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. దీన్ని ఇంతటితో వదిలేయం. ఈ ప్రాంతాన్ని ఒక హార్టికల్చర్ హబ్బుగా, ఒక ఎడ్యుకేషనల్ హబ్బుగా, ఒక వైద్య రంగానికి హబ్బుగా, ఒక పారిశ్రామికానికి హబ్బుగా తయారు చేసుకునే దానికి ఈ వేదిక మీద ఉన్నటువంటి అన్ని చేతులు కలిసి పనిచేసుకుంటామని సందర్భంగా మనవి చేస్తా ఉన్నా.